ఇది ఎడారి ప్రాంతం. ఎంత దూరం అన్న ఇవుడు, అంత రాజ్యం ఇవుడు, ఎంత దూరం అన్న ఇవుడు. ఏముండయి. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి తనయి అంతే. ఇది లాస్ట్ ఇక. ఇది ఖజూర్ తోట. ఇది తన ఇల్లు. ఇది కిచెన్. దేశం దేశం అంటారు. దేశం పోతే ఇక ఇట్లుంటుంది. కూర ఒక్క పరి వండుకొని పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. తాపు కింద తీసుకొని గరం చేసుకుంటారట. ఇంకా తినేది నయం. మంచి కాపీలు ఉన్నారు, మంచోళ్ళు. వేరే వేరే వాళ్ళు అయితే అట్లా ఉండరు. ఇక కూరగాయలు ఇట్లా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. అన్నీ నీట్గా ఉంటాయి. మంచి పప్పు, ఇది ఖజూర్లు, అన్ని కూరగాయలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వంకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు అన్నీ కుల్లా స్టాక్. టమాటాలు, ఊరగాయ, పచ్చళ్ళు, ఈ పాలు. ఇంట్లో పోతే రొట్టెలు కొడితే చచ్చిపోతారు, అంత గట్టిగా ఉన్నాయి. ముందు తీసుకొని కబూస తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇది మళ్ళీ తీసుకొని పొయ్యి మీద గరం చేస్తే మెత్తగా అవుతాయి అట. తనే చెప్పిండు. ఈ చికెను, 5 చికెన్, ఇట్లా ఉంటుంది రాజ్యం. పిల్లలకి ఏం తెలుసు? ఏదో మా డాడీ సంపాదిస్తే ఖర్చు పెట్టడం తెలుసు. మా డాడీ పోయిండు బగ్గా సంపాదిస్తుండు. దుబాయ్కి వెళ్ళి చాక్లెట్లు, బిస్కెట్లు పంపిస్తారని అనుకుంటారు. ఇట్లుంటుంది వ్యవస్థ. ఇవైతే ఆయన సోపతి, ఇద్దరు కలిసి ఉంటారు అన్నట్టు. ఇది అనేది ఇంత నీట్గా ఉంది, కానీ వేరే వాళ్ళది అయితే అసలు నీట్గానే ఉండదు. గలీజ్ ఉంటుంది, అంటే గలీజ్ ఉంటుంది. ఈయన నీట్గా ఉంచుకున్నాను. ఈ ఉల్లిగడ్డలు స్టాక్, అన్ని స్టాక్ ఉన్నాయి. నీట్గా ఉంది. ఇంక ఇది వేరే వాళ్ళది అయితే అసలు నీట్గానే ఉండదు, ఏముండదు. మంచిగా ఉంది. ఎంత కష్టపడి ఉంటారు, కష్టపడతారనేది పిల్లలకు తెలియదు. అదేనా? ఖజూర్లు, పాలు. అటు పక్కకు పోతే ఇక్కడ దగ్గర ఉన్నాయి. ఇక అటు పోతే అటు అంతా ఎడారి. ఎంత చూసినా వాళ్ళు కనిపించారు అట్లా. ఇది నా బండి ఫ్రెండ్స్, జిఎంసి జామ్స్. ఇగో అది కిచెను, ఇది రూమ్. ఇగో ఇంటికాడ పరుపులు వేసుకొని పంటారు. తండ్రి డబ్బులు పంపిస్తుండు అంటే ఏంది అని తెలియదు. ఇవో దీని మీద పంటారు. ఓ సెద్దరు వేసుకొని దీని మీద పంటారు. ఎంత పంపించిండు, ఏం కథ అనేది ఉత్తరు తప్పించి ఆడ తిన్నరా పన్నరా ఏం కథ అనేది తెలియదు. ఇవాళ వచ్చినప్పుడు అరబ్ వాళ్ళు వచ్చినప్పుడు ఊకుంటారట. ఇగో ఇది తన రూము. ఇద్దరు ఉంటారు ఇంట్లో. ఇంకా నీట్గా ఉన్నారు. వాసన బీసన లేకుండా మంచిగా నీట్గా ఉన్నది. తన బెడ్ ఇది. ఇది ఇంకో మనిషి బెడ్, ఇథోపియా అనేది. అట్లా ఉంటుంది. పోయిండు సంపాదిస్తారు అని అంటారు. పైసా విలువ తెలియకుండా పెరుగుతుండ్రు ఇంటికాడ పిల్లలు. కొద్దిగా తెలుసుకోండి. మా నాన్న వేయండు, తిన్నాడా తినలేడా, ఏం తింటుండు, ఏడమంటుండు, ఏం కథ అనేది తెలుసుకొని బతుకుంది. ఈడ గొర్రెలు ఇవన్నీ. కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొత్తని కాబట్టి చూస్తానికి వచ్చిన. కొత్తని కాబట్టి నన్ను రాని. ఆయన పిక్కలు తిన్నాయి అనుకో, గోస అవుతుంది. అందుకే దగ్గర దాకా పోలేకపోతున్నా. తను వచ్చినాక పోతా, మళ్ళీ వీడియో తీస్తా. సరేనా?
అది టమాటా చెట్లు తెచ్చుకున్నారు, వాళ్ళ మందమని కొంకొచ్చుకొని పెట్టుకున్నారు. ముసలమ్మలు పోయి తెచ్చుకున్నారట. అయ్యో వంకాయ చెట్లు, మిరప చెట్లు, టమాటా చెట్లు ఆడిని ఉన్నాయి. ₹2 అంటే ఇక్కడ ₹2 2 దరమ్స్ రియాదు, 2 రియాదులు. ఒక్క రియాదుకు ₹23 అవుతాయి. ఇంటికాడి ఇండియా ₹23, ఇక్కడ ఒక రియాదు. ఒక్క చెట్టు 2 రియాలు అట. ఆడ పెట్టడానికి అన్నీ వేసిండు. అట్లుంటుంది ఫ్రెండ్స్. మరి ఇయో ఖజూర్లు అన్నీ ఏరిండు, మంచి అన్నీ వేసి కాటన్లో వేసి పంపించిండ్లు. ఇక ఖరాబ్ ఏరినాయన్నీ కుప్ప వేసి ఆ గొర్రెలకు పోతారట. ఇగో ట్యాంకర్ వచ్చినప్పుడు అందులో ప్లాస్టిక్ దాంట్లో నీళ్ళు పోస్తారు. స్టాకు అవతల ఉన్నది అయిపోయింది, యువతలు ఉన్న దాంట్లో ఉన్నాయి. ఆ నీళ్ళు గొర్రెలకును ఖజూర్ తోటకు వీళ్ళు తానం చేయాలా, ఇవే తాగాల. ఇంటికాడ ఫిల్టర్ నీళ్ళు అంటారు. ఇవేముంది ఫ్రెండ్స్. చూడు, దేశం పోయి సంపాదించింది అనేది తప్పించి ఏం తెలియదు. కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. తండ్రి పోయిండు అందరిని విడిచిపెట్టిండు అని అంటే ఆడవాళ్ళు కూడా తెలుసుకోండి. భర్త దేశం పోయిండు అని అంటే విడిగా డబ్బు ఖర్చు పెడుతుండ్రు. ఏ విలువ తెలియకుండా మా ఆయన దేశం పోయిండు మందిలా కలాలా అని మీరు అనుకుంటారు. మంది సోకు తయారైన మనం కూడా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా, దానికి ఏం తక్కువైంది, దేశం పోయిండు కదా వాళ్ళు అనుకుంటారని మీరు తయారవుతారు. అది కాదు, కొంచెం అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించాలా, అందరినీ మందిలో కలపాలా, భార్య పిల్లలు మంచి ఉండాలా అని ఒక భర్త అనేటోడు, ఇంటికి యజమాని, మగవాడు, కొడుకు అయినా సరే, భర్త అయినా సరే అందరికి దూరం అయి ఉంటాడు. ఉన్నప్పుడు మీరు ఎప్పుడు బాగా తీరుతుందా, ఇంటికి ఎప్పుడు పోదామని భర్త అనుకుంటాడు. మీరు అగాజం ఉంటారు. అందరూ అనను, కొంతమంది. కొద్దిగా అర్థం చేసుకోండి. ఇలాంటి జీవితం గడుపుతుంలో ఏం కథ అనేది తెలియదు కదా మీకు. చెప్తే బాధపడతారని ఏం చెప్పారు. ఓ పూట తినక నా పరిస్థితి కూడా అంతే. ఏదో ఏసీ రూములు ఉన్నట్టేనే కానీ టైంకు అన్నం తినక కడుపు గ్యాస్ ట్రబుల్ అయ్యి ఇబ్బంది అవుతుంది. నడుము పట్టెలు నొస్తున్నాయి. అట్లుంటుంది. ఇంటికి పైసలు పంపించిందే లెక్క. మీకు అర్థమవుతుందా? కొద్దిగా అర్థం చేసుకొని ఇంటికాడ అందరు కలిసి మించి ఉండాలి. బాకీలు ఎప్పుడు తెరుతాయి, భర్త ఎప్పుడు వస్తా అని చూడండి.